నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 100 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన ఏటా 24,000 కోట్లతో అమలు చేయనున్న కేంద్రం. వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కేంద్రం. వృద్ధ మారథాన్ రన్నర్ను ఢీకొన్న కేసు, కారు డ్రైవర్ కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ అరెస్ట్. వచ్చే వారం భారత్కు 3 అపాచీ హెలికాప్టర్లు, పాక్ సరిహద్దులో మోహరించనున్న ఐఏఎఫ్. రష్యాతో వ్యాపారం చేస్తే 100% సుంకాలు, భారత్ చైనాకు నాటో హెచ్చరిక. నిమిషప్రియకు మరణశిక్ష పడాల్సిందే, బ్లడ్ మనీకి అంగీకరించబోమన్న మృతుడి కుటుంబం. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు, సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు. థాయిలాండ్ బౌద్ధ సన్యాసులపై వలపు వల, బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు కాజేసిన లేడీ.